ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. 10th క్లాస్ తప్పితే లైఫ్‌లో గెలవలేరా? టాలెంట్‌కి డిగ్రీ కావాలా? జీవితంలో ఎదగాలని ఎంత అనుకుంటుంటారు. బాగా సంపాదించాలని కొంతమంది, డబ్బుతో పాటు మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకొంతమంది. అందుకే మన తల్లిదండ్రులు మన చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే బాగుపడతారా అని చెబుతూ ఉంటారు. మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు మనకు చెప్పే మాటలు డాక్టర్ కావాలి అనో, లేదో అంటే ఐఐటీలో సీట్ సంపాదించాలి అని ఒత్తిడి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది 6వ తరగతికి ఐఐటి, ఓరియంటి అని ఏవేవో పేర్లు పెట్టి పిల్లలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. కనీసం డిగ్రీ ఉంటే. కానీ అందరు పిల్లలు ఒకలా ఉండరు. కొందరు చెప్పకపోయినా చదువుకుంటారు. ఎవరి శక్తి వాళ్ళకి ఉంటుంది. కొంత అయినా చదువుకుంటే మంచిది. అసలు డిగ్రీ అనేది లైఫ్లో సక్సెస్ అవ్వడానికి పెద్ద అర్హత కూడా కాదు. కనీసం డిగ్రీ ఉంటే మంచిది. పీజీలు చేస్తే టైం వేస్ట్ చేసుకోవడం వృధా అంటారు నిపుణులు. 99% సెలబ్రిటీలకు దాని మీద ప్రేమ ఉన్న వాళ్ళు చదువుకుంటారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చెయ్యనియ్యాలి. అప్పుడు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, లేదంటే ఎటూ కాకుండా పోతారు. అమెరికన్ సొసైటీలో కాదు, ప్రపంచం వ్యాప్తంగా గొప్పవాళ్ళంతా డిగ్రీ లేని వాళ్ళే. ఇంకా అమెరికాలో అయితే 99% సెలబ్రిటీలకు డిగ్రీలు లేవు. జీవితంలో పైకి రావాలి అంటే చదువు మాత్రమే ఎందుకు ముఖ్యం కాదో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేజీలో మనం నేర్చుకునేది జనరల్ సబ్జెక్టు మాత్రమే. కావాలని ఏది అనుభవాన్ని ఇవ్వదు. కానీ ఏదన్నా పని చేయడానికి మాత్రం పనికొస్తాడు అనే డిగ్రీ ఉపయోగపడుతుంది అంతే. పై చదువులు చెయ్యాలి అంటే ఆ సబ్జెక్ట్తో పట్టు ఉండాలి. ఇది బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రమే. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అయితే డిగ్రీ ఉండడం వలన బయట ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అంత మాత్రాన సర్టిఫికేట్ అవసరం లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. చదువు అనేది ఇక్కడ అర్హత మాత్రమే, మార్కుల కోసం. ఇంకా కాలేజీలో చదువుకుంటే మన టీచర్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకోవచ్చు. కానీ కాలేజీ చదువుకు మార్కుల కోసం, సర్టిఫికేట్ కోసం అంతే. అయితే కాలేజీకి కాకపోతే జీవితంలో ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసవదు. అలాగే ఫెయిల్ అయితే ఏం చెయ్యాలేమో అని అర్థం కాదు. సొంత తెలివితేటలు ముందరికి డిగ్రీ అనేది ఈ రోజుల్లో తుచ్చమూత మారుతున్న సబ్జెక్టు. నేర్చుకుంటూనే సక్సెస్ కాగలరు. మన ఊహలకి చదువుకి సంబంధం లేదు. 10th క్లాస్, ఇంటర్ నుండి మనకు ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి. ఆ కళలకు చదువుకున్న సంబంధం లేదు. మీ శక్తి సామర్థ్యాలకు డిగ్రీతో సంబంధం లేదు. మీ ఎమోషన్స్కు సర్టిఫికేట్ అనేది ఒక పేపర్ మాత్రమే. మీకున్న ఫ్యాషన్కు అమలు చెయ్యాలి అంటే కష్టపడాలి. ఓటమి ఎదురైనా ముందుకు సాగితే విజయం మీదే. మీకున్న ఇంట్రెస్ట్కి కాస్త కష్టపడితే చాలు, విజయం మీ వెనకే వస్తుంది. సోషల్ మీడియా ఇక ప్రస్తుతం ప్రపంచంలో మారిపోతుంది. ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లేదు. కానీ 90లో ఉన్న వాళ్ళే ప్రపంచంలో వస్తున్న కొత్త మార్పులకి కారణం. వాళ్ళే సోషల్ మీడియాలో మార్పులకు ముందుకు తీసుకెళ్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ తప్ప మిగతావి అన్ని పాత తరానికి సంబంధించినవి. అయితే కొత్త తరం సాయంతో అవన్నీ పెరుగుతున్నాయి. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే బాధపడకండి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అసలే లేదు. మనకున్న ఇంట్రెస్ట్తో మనం ఎక్స్పర్ట్ అయితే చదువుకున్న వారికి మనం ఉద్యోగం ఇవ్వచ్చు. జీవితంలో నీకు ఏది కావాలి అన్నా కష్టపడాలి, చెమట చుక్క కాచాలి, ఆలోచనకి రూపం ఇవ్వాలి. జీవితాన్ని గెలవాలంటే బయట ప్రపంచాన్ని చదవాలి. అంతా ఒక్క ఐడియాతో ముందుకు వెళ్తుంటే దానికన్నా టీచర్ ఐడియా మనం ఆలోచించాలి. అప్పుడే మనం ఎంతో కొంత రాణించడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే మనం వెనక పడిపోతాం.
అమెరికా లాంటి దేశంలో చదువు అంటే భయం, కానీ భారతదేశంలో డిగ్రీ అంటే కామన్. ఇక్కడ పీజీలు చేసి రోడ్ల మీద ఉంటారు. కాబట్టి కాలేజీలో ఉండగానే మనం ఎటువైపు వెళ్ళాలో ఆలోచించుకోలేం. ఒకవేళ ఏం చేయలేకపోయాం, కనీసం మార్కులైనా తెచ్చుకోవాలి అంటారు నిపుణులు. పెద్దవాళ్ళని అడగండి. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఏమిటో మీరే తెలుసుకోండి. ఒకసారి పెద్దవాళ్ళకి అడగండి, వాళ్ళ అనుభవాలను తెలుసుకోండి. చదువులు లేకుండా ఎవరన్నా గొప్పవాళ్ళు అయ్యారా, చదువుకునే ఎవరైనా వారికంటే తక్కువ జీతం తీసుకుంటున్నారా అనేది తెలుసుకోండి. మేము చెప్పేది ఒకటి, చదువుకోవద్దు, డిగ్రీ అసలు అవసరం లేదు అని కాదు. మీరు చదువుకోకపోయినా మీ టాలెంట్ మీద బ్రతికే అవకాశాలు ఇక్కడ చాలానే ఉన్నాయని చెబుతున్నా. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బైక్ మెకానిక్ 10th ఫెయిల్, అతను నెలకు 50,000 సంపాదిస్తున్నాడు బైక్ మెకానికోడు. ఈ స్టోరీ మాత్రం మీకు అర్థమైతే కామెంట్ చేయండి. పూర్తిగా విన్నట్లయితే మీకు కృతజ్ఞతలు.